హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హెల్దీ రెసిపీ, సింగిల్ బాక్స్ రెసిపీ అయితే ఇది మాత్రం నేను ఈరోజు డిన్నర్కి చేసుకుంటున్నానండి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇది మా పాప లంచ్ బాక్స్ చేస్తుంటాను. కాకపోతే ఈరోజు రోజు ఇడ్లీ, దోశ, ఉప్పు పిండి ఇవే బోర్ కొట్టేస్తున్నాయని చెప్పి అది లంచ్ బాక్స్ స్కిప్ చేసేసి, అంటే వీకెండ్ కదా, సో నేను దీన్ని డిన్నర్కి షిఫ్ట్ చేసేసానండి. హెల్దీ ఐటమ్ అండి, నిజంగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో అలాంటి హెల్దీ క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. సో ఈ క్యాప్సికమ్ రైస్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేసికల్గా క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా, ఎండుమిర్చి, ఉల్లిపాయ, నిమ్మకాయ జ్యూస్ కోసం నిమ్మకాయ, కొత్తిమీర మంచిగా తురుముగా చేసుకోవడానికి, అలాగే ఎండుకారం అదే ఆశీర్వాద ఎంటీఆర్ అవి ఉంటాయి కదండి, అది, జీలకర్ర, ఆవాలు, పసుపు, తగినంత ఉప్పు, లైట్గా గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత జస్ట్ పోపుకు కావాల్సినంత ఆయిల్ అండ్ రైస్ అనుకున్నాం కాబట్టి రెగ్యులర్ రా రైస్. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే బిర్యానీ రైస్ తీసుకుంటాను అని అనుకుంటే కనుక మనం దాన్ని అరగంట ముందు నానబెట్టుకొని ఆ బిర్యానీ రైస్ రెడీ చేసుకోవచ్చండి. నేను రెగ్యులర్ రైసే తీసుకున్నాను, బిర్యానీ రైస్ తీసుకోలేదు. ఎందుకంటే క్యాప్సికమ్ రైస్కి రెగ్యులర్ రైస్ అయితే సరిపోతుంది. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఒకవేళ ఏదైనా నేను మిస్ అయితే మధ్యలో యాడ్ చేస్తాను, బట్ నాకు తెలిసినంత వరకు ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఈ ప్రాసెస్లో ముందుగా చక్కగా మనం రైస్ని శుభ్రంగా కడిగేసుకొని అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవాలండి. కాకపోతే కొంచెం జల్జల్లాడుతూ ఉండాలి కాబట్టి రెగ్యులర్గా వేసుకునే వాటర్కి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. అదే మనం బిర్యానీ రైస్ అయితే అరగంట ముందు నానబెట్టుకొని బిర్యానీ రైస్ ఎలా అయితే వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుందన్నమాట. చూసారుగా, శుభ్రంగా కడిగేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. చిన్న కిటికీ ఏంటంటే రవ్వంత, జస్ట్ నామకహ చిన్న పిసర ఆయిల్, రవ్వంత ఆయిల్ సాల్ట్ వేస్తే, ఈ రెండు వేస్తే కనుక మెతుకు అంటకుండా చక్కగా విరివిగా వస్తుందండి. రైస్ పెట్టేసుకున్నానండి. సో ఈలోగా మనం క్యాప్సికమ్ని చక్కగా ఇలా పొడవట్టి స్లైసెస్ లాగా చేసేసుకుందామండి. అలాగే టమాటా జస్ట్ చాప్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా నూడిల్స్కి వేస్తారు చూడండి పొడవుగాను, ఎలా అయితే ఈ పొడవుగా స్లైస్ చేసుకుంటున్నామో అది ఇలా చేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా నిమ్మకాయ కట్ చేసుకొని జ్యూస్ రెడీ చేసి ఉంచుకుందాము. అలాగే కొత్తిమీర చాప్ చేసేసుకుందాము. ఇంతేనండి, చక్కగా ఇవన్నీ ఆ రైస్ ఉడికే లోపల మాత్రం ఇవి చేసేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. అలాగే పచ్చిమిరపకాయల్ని కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే కొంచెం స్టైలిష్గా చేయండి. మనకి టైం ఉన్న దాని ప్రకారం నేను అంత స్టైలిష్గా చేయలేను, కానీ నేను జస్ట్ ఇట్లాగా ఒక్కొక్క పచ్చిమిరపకాయ 2 స్లైసెస్గా చేసుకుంటానండి. సో నేను చెప్పాను కదండి, క్యాప్సికమ్ ఇలా చక్కగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి జస్ట్ ఇలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని నేను జస్ట్ ఇలా ఒక్కొక్క పచ్చిమిరపకాయని 2గా కట్ చేసుకొని జస్ట్ ఇలా చిన్న ఘాటు పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయలని ఇలా స్లైసెస్ లాగా చేసుకున్నాను. టమాటాని చాప్ చేసేసుకున్నాను. అండ్ కొత్తిమీర తురుము చక్కగా కప్పు నిండానండి. అలాగే నిమ్మకాయ జ్యూస్ అనమాట, ఆ నిమ్మకాయ ఇందాక తీసాను కదండి, అది జ్యూస్ చేసేసాను. ఇదేనండి, ఇవన్నీ నేను చేసుకునే లోపల చక్కగా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది, ఆపేసాను. ప్రెషర్ తగ్గడం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ప్రెషర్ తగ్గంగానే అందులోంచి మనం రైస్ తీసేద్దాం. చెప్పాను కదండి, కుక్కర్ చక్కగా విజిల్ అయిపోయి ప్రెషర్ తగ్గిన తర్వాత ఇలా బయట పెట్టేసుకుంటే చక్కగా ఆ రైస్ విరివిగా ఉంటుందండి. వేడి వేడి పొగలు కక్కుతున్నది అంటే విడిగా ఉంటుందన్నమాట. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఒక బౌల్లో అంటే ఒక చక్కగా బేసిన్లో వేసేసుకున్నా ఓకే అనమాట. కాకపోతే కుక్కర్లోంచి మాత్రం తీసేయాలి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి చక్కగా మూకుళ్ళో, వెడల్పాటి మూకుళ్ళో మనం ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత జస్ట్ ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, సో ఇది కొంచెం ఆవాలు చిటపట్లాడే వరకు కొంచెం వేచుకున్న తర్వాత ఉల్లిపాయ స్లైసెస్ తరుక్కున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాం అనమాట. వేసుకొని ఒక్కసారి మరీ దీనికి గోల్డెన్ బ్రౌనిష్ అయితే అవసరం లేదు, కానీ జస్ట్ కొంచెం కలర్ మారే వరకు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఆనియన్ కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. అది వేసి మరొకసారి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో అల్లం పచ్చివాసన పోయిన తర్వాత
పసుపు, గరం మసాలా, కారం, అలాగే తగినంత సాల్ట్ వేసి ఈ పొళ్ళన్నీ మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి గబగబా వేచేసుకోవాలండి. చూసారుగా పొళ్ళన్నీ ఫ్రై అయ్యాక మనం టమాటా వేసి కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. అంటే టమాటా ఈ చక్కగా వీటన్నిటికీ కలిసి కొంచెం మగ్గాలన్నమాట. మూతేం పెట్టక్కర్లేదు, ఇట్లా ఉంచినా కూడా ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ అయ్యేటప్పటికి టమాటా కూడా మగ్గిపోతుందండి. అందుకే మనం ఎప్పుడు చక్కగా దేశవాళీ టమాటా వేసుకుంటే చక్కగా పులుపు ఉంటుంది, తొందరగా మగ్గుతుంది కూడా. సో చూసారుగా టమాటా కూడా బాగా మగ్గింది. మనం టమాటా కలుపుకుంటున్నాం, నేను మూత అయితే పెట్టలేదండి ఎక్కడాను. కాకపోతే మనం కలుపుకుంటున్నప్పుడే చూసారా ఇలా సత్తుపూర కొంచెం అణుస్తూ ఉంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా వచ్చి బాగా దగ్గరగా మగ్గుతుందండి. సో ఇప్పుడు టమాటా అయితే మగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుంటాం. సో క్యాప్సికమ్ అంతా వేసుకొని మరొక్కసారి కింద మీద కలుపుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ మగ్గడానికి, ఇందాక టమాటా మగ్గడానికి హాఫ్ మినిట్ టు 1 మినిట్ అన్నాను కదండి, అలాగే మనం ఎక్కడ నీళ్ళు ఏం వేయమండి, చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఆరా కలుపుకుంటూ ఇప్పుడు క్యాప్సికమ్ని మినిమం దాని చక్కగా మగ్గి మనం తినే స్థాయి వరకు అవ్వాలి అని అంటే మినిమం 6 to 7 మినిట్స్ పడుతుందండి. సో చక్కగా అలా మనం మధ్య మధ్యలో ఎవ్రీ హాఫ్ మినిట్కి 1 మినిట్కి ఒక్కొక్కసారి వచ్చి ఇలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. అంతేగాని 6 నుంచి 7 నిమిషాలు అన్నాను కదా అని చెప్పేసి స్టవ్ మీద ఇది పడేసి మనం ఇంకో టీవీలోనో లేనమైపోయామనుకోండి, అది మాడిసొస్తాయి. చూసారు కదండి, ఆరా కలుపుకుంటే 5-6 నిమిషాలకి ఇలా దగ్గరగా మగ్గిపోతాయండి. మీకు ఇంకొంచెం ఏదైనా డౌట్ వస్తే క్యాప్సికమ్ జస్ట్ ఇట్లా నొక్కి చూస్తే ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టు మెత్తగా అవుతుందండి. సో ఆ టైంలో మనం చీల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయ అండ్ జస్ట్ లైట్గా కరివేపాకు వేసుకొని అంటే ఈ పచ్చిమిర్చి కారం కూడా క్యాప్సికమ్కి పట్టేటట్టు ఇంకొక 1 మినిట్ మనం ఇట్లా గట్టిగా నొక్కుకుంటూ ఇందాక మనం టమాటా వేసినప్పుడు అలా నొక్కుంటూ ఉన్నాం కదండి, అలాగా. సో క్యాప్సికమ్ మగ్గిపోయింది కాబట్టి ఈ పచ్చిమిరపకాయని కూడా మనం ఇలా అంటే దాని తాలూకు కార రసం ఏమన్నా చక్కగా ఈ మొత్తం ఈ ముక్కలంతటికి పడతాయండి. అందుకు ఒకసారి మనం ఇలా సత్తుపూర్వ నొక్కుంటూ ఒక 1 మినిట్ మనం కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, ఇది కూడా పచ్చిమిరపకాయ కూడా 1 మినిట్ బాగా వేసి కలిపిన తర్వాత మనం వండి చెప్పాను కదండి, కుక్కర్లోంచి తీసేయాలి మగ్గడానికి అన్న తాలగా ఈ రైస్ని ఇందులో వేసేసుకుందామండి. సో ఈ రైస్ అంతా వేసిన తర్వాత జస్ట్ ఇలా టాస్ చేయండి. అంటే కింద నుంచి పైకి, పైనుంచి కింద కలపను, కానీ బర్రమని బక్రేసి ఇది ముద్ద చేసేయద్దండి. చక్కగా జల్ ఆడుతూ ఉండాలి రైస్, అలా కలుపుకోవాలండి కదండి. ఇలా టాస్ చేసి ఫైనల్గా ఇలా జల ఆడుతుందో రైస్. అయితే ఇక్కడ ఒక కిటికీ ఏంటనంటే, నేనైతే డిన్నర్కి చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే జస్ట్ ముందుగానే ఈ కొత్తిమీర అంతా దీని మీద స్ప్రింకిల్ చేసేసి నేను దీని మీద నిమ్మరసం జల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి మరొకసారి కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటానండి. ఒకవేళ ఇది మీరు గనక అంటే లంచ్ బాక్స్ రెసిపీ అంటే మార్నింగ్ చేసేసుకొని మీరు బాక్సెస్ కట్టుకొని పట్టుకెళ్దాం అనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారాక అప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దాని మీద నిమ్మకాయ జ్యూస్ చేసి కలిపేసిన తర్వాత బాక్స్కి పట్టుకెళ్ళిపోతే చాలా బాగుంటుందండి. సో అది డిఫరెన్స్. అప్పటికప్పుడు తినేయాల్సి వస్తే మాత్రం జస్ట్ ఇప్పుడే మనం నిమ్మకాయ వేసేసుకొని వెంటనే సర్వ్ చేసేసుకుంటాం. ఇంతేనండి. సో ఇప్పుడు మనం చూద్దాం రండి. నేను కొత్తిమీర దీనికి మాత్రం దండిగా కొత్తిమీర పడుతుందండి చక్కగాను. సో కొత్తిమీర నేను ఇప్పుడే తినేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డిన్నర్ రెసిపీ అని ముందే చెప్పాను కాబట్టి నిమ్మకాయ జ్యూస్ మరొక్కసారి టాస్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అన్నమాట. చూసారు కదండి, అది కూడా వేసి టాస్ చేసేసి మొత్తం అయితే రెడీ చేస్తానండి. చేస్తుంటేనే అయిపోయింది, ఇంకా తినేయాలి అన్నట్టు ఉందండి. యమ్మీ మనకి హెల్దీ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంకోటండి, డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. హెల్దీ
క్యాప్సికమ్ రైస్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. నేను ఇందాకలే జస్ట్ అంతా కలిపేసి కలిపిన తర్వాత జస్ట్ మనకి ఎక్కడైనా అక్కడ చాలేదనుకోండి ఉప్పు కారం జస్ట్ ఏదైనా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే మంచిగా కుదిరిపోయిందండి. సో నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా కాదండి ఇంకా వేరే మోడల్గా చేస్తాము అనుకుంటే కనుక కింద నాకు కమెంట్ చేయండి. డిన్నర్ టైం వేడివేడిగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నా హెల్దీ రెసిపీ, నా హెల్దీ క్యాప్సికమ్ రైస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.